నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆజీ తమిళ్. ఇవాళ మనం డాక్లెన్స్ చిలీ ఇండియా దగ్గర ఉన్నాము. ఇది మెల్బర్న్లో ఉన్న ఆంధ్ర రెస్టారెంట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వన్స్. ఈ రెస్టారెంట్ మెల్బర్న్కి సెంటర్ అయిన సిబిడి దగ్గర ఉన్న డాక్లెన్స్లో ఉంది. ఈ రెస్టారెంట్లో అథెంటిక్ ఆంధ్ర ఫుడ్ దొరుకుతుంది. చిలీ ఇండియా డాక్లెన్స్లో కొత్తగా విందు భోజనం అని స్టార్ట్ చేశారు. ఇవాళ మనం ఇక్కడ ఆ విందు భోజనం ఎలా ఉంటుందో చూడడానికి వచ్చాం. సౌత్ ఇండియన్ కల్చర్లో విందు భోజనం అనేది చాలా ముఖ్యమైన పార్ట్. ఇది జనరల్గా పండగలు, మ్యారేజెస్ లాంటి ఫంక్షన్స్లో రెగ్యులర్గా సర్వ్ చేస్తారు. ఇవాళ నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఇక్కడ విందు భోజనం ట్రై చేయడానికి వచ్చాము. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ ట్రై ఇట్. సో విందు భోజనం అని మీరు ఈ రెస్టారెంట్లో ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? సో వీ వాంట్ అంటే మేజర్గా అందరికీ అన్ని ఫ్లేవర్స్ ఇవ్వాలి అనేది ఎప్పటి నుంచో డ్రీమ్ అనమాట. మా పార్ట్నర్స్ మేము ఫ్రమ్ 2008 అంటే 17 years ఈ ఇండస్ట్రీలోనే ఉన్నాం. సో 17 years నుంచి వీ ట్రైంగ్ టు గివ్ అప్ రైట్ ఫుడ్, అంటే అన్ని ఫ్లేవర్స్ ఇస్తే సో దే వాంట్ కమ్ విత్ ఫ్యామిలీ, అంటే మనకు ఒక ఫ్యామిలీ సెలబ్రేషన్ లాగా. సో అన్ని డిఫరెంట్ అథెంటిక్ ఫుడ్ ఇవ్వాలి. సో అది అథెంటిక్ ఫ్లేవర్ అంటే ఫ్యామిలీని మిస్ అవుతూ ఉంటాం మేజర్గా. సో ఆ ఫ్యామిలీ మిస్ అయిన దానిని మనం రీక్రియేట్ చేస్తే వాళ్ళకి బ్లెస్సింగ్స్తో పాటు హ్యాపీ ఫీల్ అవుతారు అనేది మేజర్ టార్గెట్ అండి. సో ఇంకెక్కడ ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. సో మనం ఎంత బెటర్గా చేయగలము అనేది ట్రై చేసి మేము ట్రై చేసాం అన్నమాట. ఇది 12th week. ఓకే, 12 weeks నుంచి ఈజ్ డూయింగ్ వెరీ గుడ్. సో మీరు విందు భోజనంలో మేము విన్నది ఏంటంటే ఎవ్రీ వీక్ మీరు డిఫరెంట్ ఐటమ్స్ పెడుతున్నారు. సో ఆ ఐటమ్స్ ఎలా ఐడెంటిఫై చేసి మెనూ ఫైనలైజ్ చేస్తున్నారు? అంటే మా షెఫ్స్ ఏదైతే బెస్ట్ అనుకున్నామో అది ఫస్ట్ స్టార్ట్ చేసాం. దెన్ వీ చేంజింగ్ డిఫరెంట్ మెన్యూ. అంటే మా పేరెంట్స్ దగ్గర నుంచి, షెఫ్స్ పేరెంట్స్ దగ్గర నుంచి మనం ఏదైతే మేము మిస్ అయ్యామో అవి తీసుకొస్తే వాళ్ళు కస్టమర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అనేది మేజర్ ఆబ్జెక్టివ్ అన్నమాట. సో మేము ఇంట్లో ఇప్పుడు మన దొండకాయ పచ్చడి ఉంది, బెండకాయ ఫ్రై ఉంది, దోసకాయ పచ్చడి ఉంది, రోటి పచ్చళ్ళు ఉన్నాయి, రసము, సాంబార్ ఉంది. సో సాంబారు మీ పేరెంట్ ఒకలాగా చేస్తారు, మా పేరెంట్స్ ఒకలాగా చేస్తారు. సో సాంబార్నే మేము డిఫరెంట్ రెసిపీస్, సో డిఫరెంట్ షెఫ్ రెసిపీస్ని తీసుకొని ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఏదైతే రెసిపీ ఉంటుందో అదే రెసిపీని మళ్ళీ మేము తీసుకొని ట్రై చేసి వీ టేకింగ్ అంటే ఎవ్రీడే డిఫరెంట్ మెన్యూ ఇవ్వడం ఉందో. సో వీ టేకింగ్ ఎ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఈచ్ కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని దెన్ వీ పాస్ ఇట్ టు ద కిచెన్ అన్నమాట. సో అప్పుడు మా దాంట్లోంచి బెస్ట్ తీసుకొని దెన్ వీ కమ్ అప్ విత్ ద రెగ్యులర్స్ మెనూస్. అలాగే మేము చూస్తున్నదే బట్టి మీరు లైక్ 20+ ఐటమ్స్ పెడుతున్నారు మెనూలో. సో వాట్ ఈస్ ద ఎఫర్ట్ అండ్ లాజిస్టిక్స్ అని ఎలా మేనేజ్ చేస్తారు టు ఐటమ్స్ అన్ని ప్రొక్యూర్ చేయడానికి అండ్ ఆల్ దట్ స్టఫ్? ప్రొక్యూర్మెంట్ ఈజ్ ద సేమ్ అండి అందరికీ. వీ హ్యావ్ అ సప్లయర్స్ అండ్ దట్ ఈస్ ఓకే. బట్ కుకింగ్ స్టైల్ మాత్రం చాలా ఎఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్తో వచ్చిన ఈ లాజిస్టిక్స్ని మేనేజ్ చేయగలం అంటే ఓన్లీ విత్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు చెప్పినట్టు 17 years నుంచి మేము ట్రై చేస్తున్నాం. సో ఫైనల్గా మాకు ఈ లాస్ట్ ఒక Feb 8th మేము స్టార్ట్ చేసాం. అప్పటికి మాకు కుదిరిందనమాట. సో ఎలా చేయాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, అంటే మాకు ప్లేస్ బాగుంది, యాంబియన్స్ బాగుంది. సో ఎవ్రీథింగ్ నీడ్ టు ఫాల్ ఇన్ అ ప్లేస్. యాంబియన్స్ నీడ్ టు బి దేర్, ప్లేస్ ఇనఫ్గా ఉండాలి, అంటే టైమింగ్ కరెక్ట్గా ఉండాలి, కిచెన్ ఎక్విప్మెంట్ రైట్ ఉండాలి, సో మన స్టాఫింగ్ రైట్ ఉండాలి. ఈ అన్నిటితో మాకు టైం వచ్చింది. సో వీ ఎవ్రీథింగ్ ఫాల్ ఇన్ ప్లేస్ అండ్ దెన్ వీ స్టార్ట్. అండ్ మీకు తెలుసా అంటే ఆంధ్రాలో ఒక్కొక్క రీజియన్ బట్టి మెనూస్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అండ్ టేస్ట్ మారుతూ ఉంటుంది. లైక్ ఆంధ్ర వైజాగ్ సైడ్ వేరే ఉంటుంది, కృష్ణా గుంటూరు వేరే ఉంటుంది, హైదరాబాద్ సైడ్ వేరే ఉంటుంది. సో మీరు అవన్నీ డిఫరెంట్ ఐటమ్స్ కింద తీసుకురావడానికి ఏమైనా ప్లాన్ ఉందా? అదే అలానే తీసుకొస్తున్నాను. ఇప్పుడు నేను మా హెడ్ చెఫ్ ఫ్రమ్ వైజాగ్, నేను ఫ్రమ్ విజయవాడ, అండ్ సో వీ హ్యావ్ ఫ్రమ్ తెలంగాణ. సో డిఫరెంట్ పీపుల్ ఉన్నారు ఆల్రెడీ టీంలో. సో అందుకనే మేము ఫ్యామిలీలో ఏదైతే ఫేమస్ ఉంటుంది, ఏదైతే నువ్వు తినాలి అనుకుంటున్నావో ఇంట్లో, ఇక్కడ తినాలి అనుకుంటున్నావు, ఏదైతే నువ్వు మిస్ అవుతున్నావో వి బ్రింగ్ ఇట్ బ్యాక్. సో పచ్చి పులుసు మనం కొంత నార్త్ తెలంగాణ సైడు, రాయలసీమ సైడు ఉంటుంది. సో ఆంధ్ర సైడు ఇంకో స్టైల్, ఉలోచారు మన ఆంధ్ర సైడ్ బాగా ఫేమస్. సో అవి ఏవైతే మిస్ అయినాయో అవి మేము బ్రింగ్ ఇట్ బ్యాక్ తీసుకొస్తాం. అలానే ట్రై చేస్తాం. దట్స్ గ్రేట్. ఇది చాలా ఫేమస్ అయింది, పాపులర్ అయింది కాబట్టి దీన్ని ఎన్ని రోజులు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా
మేము కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ నో స్టాపింగ్ అండి. మేము ఇద్దరికి ఓన్లీ వి స్టార్ట్ విత్ ఓన్లీ వెజ్, విందు భోజనం వెజిటేరియన్ ఒకటే స్టార్ట్ చేస్తాం. బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్కింగ్ ఫర్ నాన్ వెజ్ ఆల్సో. సో వీ స్టార్టెడ్ ఫ్రమ్ దిస్ వీక్ వీ స్టార్టెడ్ నాన్ వెజ్ ఆల్సో. సో ఇప్పుడు మీరు దీనికి స్టాప్ చేయాలంటే మాకు అసలు ఆలోచనే లేదు. సో యాజ్ లాంగ్ యాజ్ వీ క్యాన్ వీ ట్రై టు డూ సర్వ్ ఇట్ ఫర్ కంటిన్యూస్. దట్స్ గ్రేట్. అండ్ గివెన్ దట్ మీకు చాలా చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఇంకా 2-3 చోట్ల, సో అక్కడ కూడా ఎక్స్టెండ్ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అదండి? సో వీ గెటింగ్ ఎక్స్పీరియన్స్ నా. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేది. అట్ దిస్ మూమెంట్ ఈజ్ ఓన్లీ చిల్లీ ఇండియా డాక్లాండ్స్. చిల్లీ ఇండియా డాక్లాండ్స్ అని అవైలబుల్ ఎవ్రీడే సాటర్డే అండ్ సండే లంచెస్ ఫ్రమ్ 12 to 4 o'clock. ఓకే, అది ఓన్లీ చిల్లీ ఇండియా డాక్లాండ్స్. ఓకే. మీరు మీకు మీ వైపు నుంచి కస్టమర్స్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? కస్టమర్స్ బుకింగ్ ఈజ్ మస్ట్ అండి. సో ఈ సాటర్డే సండే లిమిటెడ్ బుకింగ్స్ ఉన్నాయి. సో బుకింగ్ ఈజ్ మస్ట్. అండ్ ఈవెన్ దో బుకింగ్ ఇచ్చినా కానీ ది వెయిట్ టైమ్ విల్ బి దేర్ 20 to 25 minutes. ఎందుకంటే మనం సర్వ్ చేసిన బిగ్ మెన్యూ సర్వ్ చేస్తున్నాం. సో దే వాంట్ టు ఎంజాయ్ ద ఫుడ్. అండ్ వాళ్ళని వెకేట్ చేయమని చెప్పలేము. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో ఈవెన్ దో వెన్ యూ బుక్ చేసుకున్నా కానీ దే విల్ బి వెయిట్ టైమ్ ఆఫ్ 10 to 15 minutes. మ్యాక్స్ ఇస్ 25 minutes. రెస్టారెంట్లో విందు భోజనం ఎలా ఉంది? చాలా బాగుంది. ఏదో పెళ్లి భోజనం తిన్నట్టు అనిపించింది. స్పెషల్గా నాన్ వెజ్ కూడా చాలా చాలా బాగుంది. అంబియన్స్ కూడా చాలా బాగుంది. అంబియన్స్ చాలా కొత్తగా ఉంది. సెకండ్లీ లొకేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో ఇట్ వాజ్ బ్రీజ్ టు కమ్. సో మళ్ళీ ఇక్కడికి వస్తారా మీరు? ఖచ్చితంగా బాగా ఆంధ్ర ఫుడ్ తినాలనిపించినప్పుడు, గోంగూర పచ్చడి తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా వస్తాం. థ్యాంక్ యూ. The puri was great, especially with the mutton curry. And the fish was so soft, and it tasted amazing. So is it a kids-friendly menu as well? Yes, Do you think many kids would love to come and eat here? yes. Well, lots. What restaurant is this? It's chilly in here. Welcome everyone. You have to come and eat here. Thank you. மகிழ்ந்திருங்கள். மீண்டும் இணைவோம்.